హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే మా వోళ్ళు చేపలకెళ్లారు. కానీ గన్నెవరకలు తేలేదు. చిన్న చేపలు తెచ్చారు. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పట్టుకొచ్చినట్టున్నారు. సచ్చిన వాటిని ఎంతసేపు రాకుతావే అని నన్ను తిడుతున్నాయి అవైతే. వాటి బాధ చూడలేక ఇక కడిగి ప్లేట్లు అయితే వేసేసాను. వామ్మో, ఇది ప్లేట్లు అయితే వేసేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుందో ఏమో. మా అమ్మ మమ్మల్ని ఇంతగానో బిస్కకే అని అంటున్నాయి. ఇక ఇది ఎట్టకేలకి అన్నీ కడిగైతే పక్కకు పెట్టుకొని చింతపండు నానేసుకున్నా. మంచిగా చింతపండు నానేసుకొని ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నా. ఏంటో మరి అందరు నన్ను తిట్టేస్తున్నారు. ఈ ఉల్లిగడ్డలు తిట్టడంతో నా కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఉల్లిగడ్డలు తిడతానే అని కాసేపు ఏడ్చి మంట అయితే పెట్టుకున్నా. మంట పెట్టుకున్నాక దాని మీద ఒక గంజు పెట్టుకొని 2 పావులు నూనె పోసుకొని 2 పావులు అయితే నూనె పోసుకున్నా. ఇక జీలకర్ర ఇంత ఉల్లిగడ్డలు వేసి అటు ఇటు కలబెట్టినాక కొంచెం అల్లం, కొంచెం మసాలా, కొద్దిగా అంత అయితే పసుపు వేసుకుందాం అనుకున్నా. కానీ ఒకసారి కలబెడితే మంచిగా ఉంటుందని అటు ఇటు అని మళ్ళీ కలబెట్టిన. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 2 చెంచాల కారం వేసుకొని కలబెట్టి దాంట్లో కొంచెం చింతపులుసు పోసి కలబెట్టుకుంటా కొద్దిసేపు ఉడకనియాలి. చింతపులుసు పోసుకొని అటు ఇటు కలబెట్టి మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక అయ్యో మమ్మల్ని మళ్ళీ తెచ్చి ఇది కారం వేసింది ఏందిరా నాయన అని మళ్ళీ తిట్టుకుంటాను. ఏం లేదు, కారంలో వేసిన కదా కాసేపు ఆగండి, నోట్లో కూడా వేస్తా అని చెప్పేసేవారికి చెప్పి కొంచెం చింతపులుసు పోసుకొని ఇక అంతే పోయండి. కొద్దిగా అంత చింతపండు పోసుకొని అది మసలేదాకా చూస్తున్నా, ఎప్పుడు మసులుతుందా అని. మసలడం మొదలుపెట్టింది. ఇదేంటిరా బాబు ఇంతగానం మసలు పెడుతుంది అనేసరికి దించుకొని అయితే తిన్నా. ఇక కడుపులోకి వచ్చేయండి మీరు అని అంటే